హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే ప్రోమో 2 వచ్చిందబ్బా. అసలు నాకైతే మామూలుగా అనిపించలేదు. అండ్ చాలా బాగుంది అసలు. ఇప్పుడు మొదలైద్ది అసలు గేమ్. వీళ్ళు ఈ సీజన్లో ఇద్దరి మధ్య రైవలరీ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. బిగ్ బాస్ కావచ్చు, బిగ్ బాస్ టీమ్ కావచ్చు. సో ఆ రైవలరీ ఎవరెవరి మధ్య అంటే మాస్క్ మ్యాన్ హరీష్ వర్సెస్ మన సంజన గర్లాని మధ్య. సో ఇదే జరిగిద్ది ఇప్పటి నుంచి. అండ్ సంజన గర్లాని గారిని అంట లోపలికి పంపించే టైంలో అంట మీరు ప్రోమోలో చూసినంత వరకే కాకుండా మనకున్న అప్డేట్ ప్రకారం సంజన గర్లానీని లోపలికి పంపించడానికి వీల్లేదు అని హరీష్ బాగా సీరియస్ అయ్యాడంట. సో నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేయబోతున్నారు వీళ్ళైతే. అండ్ మీరు చూసుకోవచ్చు సీజన్ 7 కావచ్చు, ఆ రైవలరీ అనేది ఉంటే సీజన్ పెద్ద హిట్ అయ్యిద్ది అనమాట. మీరు చూసుకుంటే సీజన్ 7లో అమర్దీప్ వర్సెస్ పల్లవి ప్రశాంత్ నడిచింది. ఆ తర్వాత అభిజిత్ వర్సెస్ అఖిల్ సీజన్ 4, అది టాప్ రైవలరీ అనే చెప్పాలి. అండ్ సన్నీ వర్సెస్ షణ్ముఖ్ సీజన్ 5లో అదొక రైవలరీ. ఇక లాస్ట్ సీజన్ 8లో గౌతమ్ వర్సెస్ మన నిఖిల్. సో ఇలా వీళ్ళ మధ్య రైవలరీస్ క్రియేట్ అయ్యాయి కదా. సో అందుకే ఈ సీజన్లో కూడా అలా రైవలరీస్ క్రియేట్ అయితే సీజన్ హిట్ అయిద్దని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో అలాగే మీరు ఎన్ని సీజన్లు అయినా చూసుకోండి అబ్బా, కనీసం ఈ గొడవలు జరిగిన కంటెస్టెంట్స్ మాట్లాడుకున్నారు ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా. కానీ సంజన గారు మన మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రం అస్సలు మాట్లాడుకోలేదు తెలుసా. మాట్లాడుకోలేదు వాళ్ళు, అసలు మాట్లాడుకోరు అనుకుంటా నాకు తెలిసి. ఇక సో అంత కోపంగా ఉన్నారు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు. సో ఇది పెద్ద రైవలరీ అవ్వబోతుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య రణరంగం అయితే ఉండబోతుందని నాకు అనిపిస్తుంది అనమాట. సో మరి మీ సపోర్ట్ ఎవరికో కామెంట్ చేయండి. నా సపోర్ట్ అయితే ఖచ్చితంగా మాస్క్ మ్యాన్ హరీష్ గారికే ఉంటుంది. సంజన గారు కొంచెం ఓవరే అబ్బా. ఆమె చాలా ఓవరు. ఓ బయటికి కనిపించే అంత ఇది కాదు, కానీ ఏదైనా బయటికి చెప్పే మనిషే ఎప్పుడైనా కొంచెం బెటర్ అనిపిస్తాడు నాకు. మాస్క్ మ్యాన్ హరీష్ అన్నీ బయటికి చెప్తున్నాడు. తను ఆ సంజన గారితో పోలిస్తే తను 100% బెటర్. సో నా సపోర్ట్ అయితే హరీష్ గారికే ఉంటుంది.